స్థానిక సంస్థల ఎన్నికల్లో వేడి ఏపీ రాజుకుంటోంది. అధికార కూటమి పార్టీల దిశగా పావులు కదుపుతున్నాయి. టీడీపీ కూటమిలో పెద్ద పార్టీగా తనదైన యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతోంది. ఇక జనసేన విధాన కమిటీ అని ఏర్పాటు చేసింది. ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశంతో బీజేపీలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. ఏపీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీ చైర్మన్లు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. రూరల్ జిల్లాల్లో పెద్ద పోటీ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో టైర్ 2 సిటీస్ చాలా ఉన్నాయి. వాటిలో మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలన్నీ ఫుల్గా ఫోకస్ పెడుతున్నారు. ఎంతటి గెలుపు వచ్చినా కీలక నగరాల్లో మేయర్ పీఠం దక్కితే ఆ కిక్కే వేరు అని కూడా భావిస్తున్నారు. విజయవాడ అంటే ఏపీకి రాజకీయ రాజధాని అని వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు అమరావతి రాజధాని పరిసర నగరం. ఇక రాజకీయ చైతన్యం నిండుగా మెండుగా ఉన్న సిటీ. విజయవాడ మేయర్ పీఠం అంటే ఆ దర్జా వేరు అని అంతా భావిస్తారు. ఈ పీఠం కైవసం కోసం కూటమి పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. విజయవాడ మేయర్ స్థానాన్ని 2021 ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం తమదే అని టీడీపీ భావిస్తోంది. ఆ పార్టీలో చాలా మంది ఆశావహులు ఈ మేయర్ సీటు కోసం అప్పుడే రేసులో ఉన్నారు. ఇందులో కొంతమంది రాజకీయ ప్రముఖుల వారసులు కూడా రెడీ అవుతున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నుంచి రెండోసారి 2024 ఎన్నికల్లో గెలిచిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడి రాజకీయ ఎంట్రీకి విజయవాడ మేయర్ పీఠం సరైంది అని భావిస్తున్నారు. ఈ విషయం మీద ఆయన అధినాయకత్వంతో ఈసారికే మాట్లాడేసి ఉన్నారు. అయితే ఈ మధ్య తన తండ్రికి మద్దతుగా బోండా కుమారుడు మీడియా ముందుకొచ్చి వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని బట్టి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు హింట్ ఇచ్చారని అప్పుడే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠానికే జూనియర్ బోండా గురి పెట్టారు అంటున్నారు. కాపుల కోటాలో ఈ సిటీ మీద బోండా ఫ్యామిలీ కర్చీఫ్ వేసిందంటున్నారు.